తగలబెట్టండి అక్కడ బాబు, అక్కడ అక్కడ బాబు. ఇదిగో కాస్త నిమ్మకాయని మజ్జిగ కలిపి ఈ నా కొడుకు తగలబెట్టవే. నా కొడుకురా మాట ఆడుకు దిగిపోతుంది తెలియదు. ఈ నా కొడుకేనని ఈ నా కొడుకు చెప్పవే. ఒరే 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 రే రే ఏమిటది పొద్దునేని? లెమన్ టీ. రంగు అలా ఉందేమిటి? అలాగే ఉంటుంది, కానీ ఇది అది కాదు, నిమ్మ తేనీరు. కాళ్ళు కింద పెట్టి పనుల ముందు బాగోదు. ఇక్కడ ఏం కొంపలు మునిగిపోయినా అక్కడ వ్యాపారాన్ని విడిచిపెట్టుకుని ఎక్కడికి వచ్చావు? ఏ వ్యాపారం? నా బొంద వ్యాపారం. లారీ చూస్తే అలా పట్టుబడింది, ఇది చూస్తే నువ్వు ఎలక్షన్లో ఎలా తగలేసావు. ఆ కన్నాలన్నీ పొడవాలంటే ఏదో వ్యాపారం తగలబెట్టాలి కదా, అందుకని కొత్త వ్యాపారం కనిపెట్టాను. ఏమిటది? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఓహో, పుచ్చుకో. నమస్కారం భాగ్యమ్మ గారు. కులాసా? నువ్వా బాబు? రా కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఆయన గుళ్ళో ఉన్నారే. తెలిసే వచ్చానండి. మీతో ఒక విషయం మాట్లాడదామని. నాతోనా? అవునండి, మీ అమ్మాయి పెళ్లి కోసం మీ వారు పడుతున్న అవస్థ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందండి. మా నాయని సాయం చేయకపోయినా ఈ మాత్రం సానుభూతి చూపించిన మనుషులు కూడా కరువైపోయారు బాబు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటంలో నన్ను మించిన వాళ్ళు ఏడండి. మీ అమ్మాయి పెళ్లి గురించి మీరేం దిగులు పడకండి. దిగులు పడక ఇంకేం చేయగలను? నీతో జీవితం పంచుకోవాలని కలలు కన్నాను. ఆ కలలే కన్నీట్లో కొట్టుకుపోతుంటే ఎలా ధైర్యంగా నిలబడగలను? గుడి పని పూర్తి కాగానే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో అని భయం తోనిపోతున్నాను. మీరెందుకు భయపడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. బాబు, ఇన్నేళ్లు ఆ దేవుని నమ్ముకుని బ్రతుకుతున్నావు. ఈ రోజు నా చేతుల మీదుగా అంత పాపం చేయలేను. అది పాపం అయితే నేను మటుకు చేస్తానా? తలపైపోదు. ఏదో పుణ్యకార్యం కనుక నేను ఒప్పుకున్నాను. మీ సహాయం కోసం వచ్చాను. నేను అడిగినప్పుడు ఆ వస్తువు నాకు ఇవ్వండి. 1 గంటలో ఆ పుణ్యకార్యం పూర్తి చేసి మీ వస్తువుని మీ పువ్వులు పెట్టి అప్పు చెప్తాను. అందుకు ప్రతిఫలంగా ఈ 10,000 ఉంచండి. ఆ 10,000 కోసం నాన్నగారు పడుతున్న యాతన, అమ్మ పడుతున్న తపన చూస్తుంటే బాధగా ఉంది రవి. వాళ్ళు ఇంత కష్టపడి చేయబోయేది నాకు ఇష్టం లేని పెళ్లి. కమల, ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్దల మనసు బాధ పెట్టి మన సుఖం మనం చూసుకోవటంలో అర్థం లేదు. వెళ్ళిరా. అలాగే వెళతాను. ఆ డబ్బు తీసి లోపల పెట్టండి. నేను అడిగినప్పుడు ఆ వస్తువు నా చేతిలో పెట్టండి. ఆ పని చేయలేనని 10 సార్లు చెప్పాను. పట్టిన పట్టు వదలని నేను 20 సార్లు చెప్పాను. రాధా, నువ్వు ఇక్కడే ఉండవే, కమలం నేను చూసి వస్తాను. ఎవరో వస్తున్నట్టున్నారు. ఈ డబ్బు తీసి లోపల పెట్టండి, లేకపోతే ఎప్పుడో వస్తుంది అనుకున్న ప్రమాదం ఇప్పుడే వస్తుంది. వస్తాను. కమలింట్లో లేదా? బయటికి వెళ్ళిందా? బయటికి వెళ్ళిందమ్మా. అబ్బాయి జోగారావు, ఏంటయ్యా? గవాస్కర్ సెంచరీ కొట్టినట్టేనా? డబుల్ సెంచరీ కొట్టాడయ్యా, కానీ ఏం లాభం? మ్యాచ్ రాయింది. స్వామి, తమరు ఎక్కడున్నారా? ఏమిటి ఆనందిస్తున్నారు? క్రికెట్ క్రీడా వినోదం. నీ పూజ పూర్తి కాలేదా? అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. తమరు ఇక్కడే ఉన్నారుగా. స్వామి, తమ దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాను, కానీ ఇంకా చిన్న చిన్న సందేహాలు మిగిలిపోయాయి. దేహమే ఒక పెద్ద సందేహం. అడుగు. స్వామి, విభూతి అనగా బూడిద. అది తెలుసు స్వామి. అంతరార్థం. బూడిద నుండి పుట్టిన ప్రతి వస్తువు బూడిదైపోక తప్పదనే సత్యానికి గుర్తు. ఓహో. స్వామి, ఇన్ని వాహనాలుండగా తమరు ఎద్దునే ఎందుకు ఎత్తారు? పశుత్వాన్ని అణచడానికి. గళమున ఆ గరళము, ప్రళయమునకు చిహ్నం. ఆ పాము ఆభరణం. చంద్రబింబం జగద్దీపం. మరి ఈ త్రిశూలం ఎందుకో? పళ్ళు గుట్టుకోవడానికి. ఓహో. లేకపోతే ఏమిటయా ప్రశ్నలు టక టక టకమని అడిగేస్తున్నావు? ఇదేమన్నా జిల్లా పరిషత్ ఇంటర్వ్యూవా? శివ శివ, ఎంత మాట! నీ ధోరణి చూస్తే అలాగే ఉంది. అది కాదు స్వామి. స్వామి, ఏమి తమరు శిష్యున్నారేమిటి?
చిక్మంగళూరు ఎలక్షన్ లో రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్టు ఎన్నికల వాగ్దానాలు చేసేస్తుంటే పాపం ఒక చీమ కుట్టనా మాననా అని సందేహిస్తోంది. కుట్టేయమని ఆర్డర్ ఇచ్చేశాం. అవును, మరి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. ఒరే ఒరే ఒరే, మళ్ళీ వచ్చాడు వీడు. ఎవరు భక్తులా? కాదు స్వామి, ప్రేమ పక్షులు. మన గుడి మీద బొమ్మలు చూపించడానికి ఆడపిల్లలను వెంటేసుకొస్తూ ఉంటాడు. తీసుకురాని తీసుకురాని. అబ్బా ఊరుకోండి, అవతల దేవుడు. దేవుడా దెయ్యమా? అపచారం అపచారం రా. తొందరపడకు సాంబయ్య, దేవుణ్ణి నేను, దెయ్యానివి నువ్వు. తప్పు, దేవుణ్ణి అలా అనకూడదు. చెంపలేసుకో. చెంపలేసుకోనా? నీ చెంప మీద వెచ్చగా. శివ 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 శివ. శివ శివ అనడానికి ఇంకా టైం ఉందయ్యా సాంబయ్య. రా, నేను చెప్తాను. మిమ్మల్ని దాని మీద చేయి తీయండి. దేని మీద? దేవుడి మీద. ఈ బొమ్మ దేవుడా కాదా? అయితే ఈ వంకరకాలు తీసి చిన్నగా పెట్టమను. ఏమయ్యా, నా కాలు వంకరా? కాదు శంకర, నికృష్టులు నికృష్టులు. ఇలాంటి పాడు పనులు చేయడానికి వీళ్ళకి గుడి తప్ప వేరే చోట లేదా స్వామి? ఒప్పడికయ్యా, ఇంటికన్నా గుడే పదిలేమని ఊరికే అన్నారా? నేనొక్కడిని అనాథగా నిలబడి ఉంటానా? ఏం చేసినా నేను అడగనని వీళ్ళ ధైర్యం. నాకేదో భయంగా ఉంది రాజు. నువ్వేం భయపడకు, నిన్ను నన్ను ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. చూసారా స్వామి, చూసారా? మీరు కూడా వాళ్ళని వేరు చేయలేరట. నేనెందుకు వేరు చేస్తానయ్యా? నాకేం పని లేదా? అదిగా స్వామి, గుళ్ళో తప్పులు చేసే వాళ్ళని ఊరికే వదలకూడదు. మీ మూడో కన్ను తెచ్చి భస్మం చేయి. నన్నుగా స్వామి, వాళ్ళని వాళ్ళని. ఏమయ్యా, ఎగతాళిగా ఉందా? ఈ మూడో కన్నంటే ఏమైనా పొడుండబ్బి అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు తెరవడానికి మూసేయడానికి. ఇప్పటికే పాపాలు చూసినా రెండు కళ్ళు మండిపోతున్నాయి. ఆ మూడో కన్నైనా కాస్త సవ్యంగా ఉండనివ్వయ్యా. అయినా ఈ తప్పు వాళ్ళది కాదు, మా అల్లుడు మన్మథుడిది. బూడిద చేసిన బుద్ధి పూనిచ్చుకున్నాడు కాదు. సాంబయ్య, అయ్యా, ది టైమ్ విల్ కమ్ టు ఓపెన్ మై థర్డ్ ఐ when the whole universe will be turned into ashes. సాంబయ్య, ఏమిటా బెదురు చూపు? నాకు ఇంగ్లీష్ ఎలా వచ్చిందనా? మీరే అన్నారు కదయ్యా, ఎందెందు వెతికి చూచిన అందందే నేను గలనని. అందుకే ఐ మీన్ ఇంగ్లీష్. நான் தமிழிலும் இருக்கிறேன். हिंदी और उर्दू में भी हूं. ईश्वर अल्लाह तेरे नाम सबको सम्मति दे भगवान. अरे रे నేరకపోయి పాడేనే. ఏమిట్రా నువ్వు నవ్వినా ఏడ్చినా నాకు అనుమానమే. మళ్ళీ ఏం తెచ్చావు? మీ ఆశయం టకటగా నెరవేర్చుకొచ్చాం. ఆశయం నెరవేర్చడం ఏమిటి? మర్చిపోయారా? మర్చిపోతారు. మీరు చెప్పినవి మీరే మర్చిపోతారు. ఎప్పుడు ఇంటి మీరు. ఏమిట్రా ఆ మాత్రం దానికి అలా కోపగించుకుంటే ఎలారా? మర్చిపోవడం నా జన్మ హక్కని నీకు తెలుసుగా. ఆ చెప్పేది ఏదో నడింగా చెప్పాడు కూడదు. ఏమండి, గుడి దగ్గర మీటింగ్ లో మీరేమన్నారు? ఏమన్నాను? ఈ దేశంలో బిచ్చగాళ్ళు ఉండకూడదు అన్నారా? గుర్తుపట్టిందా? అంతే. నిన్న రాత్రి 2వ ఆట సినిమా నుంచి వస్తున్నా గోడమ్మ సత్రం దగ్గర ఒక కుంటి ఒక గుడ్డి ఇద్దరు బిచ్చగాళ్ళు కనపడ్డారు. వెంటనే మీరు గుర్తుకొచ్చారు. నేను గుర్తు రావడం అబ్బా, మీ ఆశయం అండి. చెప్పరా? చెప్పరా? చెప్తా. ఏమిటి? ఇద్దరు బిచ్చగాళ్ళని కసక్ కసక్ ఇద్దరిని వేసేసేవా? ఈ ప్రకారంగా రోజుకి వేశారంటే కొంతకాలానికి ఈ దేశంలో బిచ్చగాళ్లే ఉండరు. ఏంటండి అలా బాధపడిపోతున్నారేంటి? మీరు చెప్పినట్టుగా చేశాను. నేను చెప్పినట్టు ఏరా బిచ్చ గురించి నశించాలి ఏం చెప్పాను కానీ బిచ్చగానే చంపమని చెప్పాను రా నేను. ఏరా ఈ సంగతి ఎవరికైనా చెప్పావా? ఇంకా ఎవరికి చెప్పలేదండి. నెమ్మదిగా మాట్లాడు.
పోలీసులు కుక్కలతో తిరుగుతున్నారట. ఒకవేళ నన్ను పట్టుకుంటే ఏం చెప్పమంటారు? ఏమో చెప్తావు? మీ పేరు చెప్తాను. చావురా చావురా చావు. ఏమండోయ్, చల్లారిపోతే చల్లారిపోయిందంటారు. వేడి వేడిగా అన్నం వడ్డించాను, వచ్చి ఫోన్ చేయండి. కావలసినంత వేడుంది ఇప్పుడు, చల్లారగా తింటానులే. మళ్ళీ చల్లారిపోయింది వేడి చేయమంటే మాత్రం నా వల్ల కాదు. వచ్చి ఫోన్ చేయండి. ఇప్పుడు అననే రా. అనను. సరే. వెళ్ళు. ఈ డబ్బు తీసుకుని ఏ కలకత్తాయో బొంబాయో వద్దులే, ఢిల్లీ చెప్పు. ఎలక్షన్ లో నగ్గి ఏనాడో ఢిల్లీ వెళ్ళవద్దు మీరు ఓడిపోయి నన్ను వెళ్ళమంటారా? నేను వెళ్ళలేను బాబు గారు, మీ పాత్ర చేసుకుంటాను. నువ్వు కుంటోండి గుడ్డోండి చంపేవు కానీ నేను నిలువుగా మద్దతు చేస్తాను రా. తీసుకో. ఏమండి, నేను డబ్బు మనిషిని కాదండి, విశ్వాస పాత్రుడిని, కుక్క కంటే గొప్పవాడిని. ఎస్ఐ గారు పోలీసులు మన ఇంటి బయట వస్తున్నట్టున్నారు. పోలీసులు వింటారు.